హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త: జగన్ ఘన విజయం, తీవ్ర సంతోషంలో నాయకులు. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొడండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల ఓటమి తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పార్టీని ఎలా ముందుకు నడిపించాలి అనే దానిపైన అర్థం కాని పరిస్థితిలో ఉన్న జగన్కు తాజాగా కర్తవ్య బోధన పడినట్టయిందండి. ఏంటంటే వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న దాడులపైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాప్తంగా జరుగుతున్న దాడులపైన ఢిల్లీ వేదికగా పూరించి సమరశంఖను అయితే పూరించారండి. సో జగన్కు దిశానిర్దేశం చేసింది ఈ సమరశంకరం అనేది. ఇక 2019 నుంచి 2024 ఎన్నికల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన వైఎస్ జగన్ ఎవరి సహాయ సహకారాలు అవసరం లేకుండా ఒంటరిగానే ముందుకు వెళ్లారు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఒంటరిగానే ప్రయాణం చేసిన వైఎస్ జగన్ ఇప్పుడు అధికారాన్ని కోల్పోవడంతో ఒంటరి ప్రయాణం సాధ్యమేనా అని ఆలోచిస్తున్న తరుణంలో 9 రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు జగన్కు అండగా నిలవడం ఆయన ఓటమి తర్వాత జగన్ సాధించిన తొలి విజయం ఇది అని చెప్తూ ఉన్నారు.